అదేమిటి తలస్నానం చేసావా? ఒంట్లో బాగాలేదు కదా, తలస్నానం చేసావు? బాత్రూమ్లు కడిగానండి, బకెట్లు కూడా బాగాలేవని కడిగాను. మళ్ళీ కడిగావా? మొన్న ఆదివారం కదా కడిగావు. నీకు చాలా రోజు పెరిగిపోతుంది. కడిగి తుడిచి అసలు తీసుకెళ్ళి చూపిస్తాను పదా. తీసుకెళ్ళి చూపిస్తారా? నాకేమైనా జబ్బు అంటగట్టేద్దాం అనుకుంటున్నారా ఏంటి? శుభ్రంగా చేసుకుంటుంటాను. ఈ సున్నం నీళ్ళకి ఎలా తయారవుతుందో తెలుసా? బకెట్లు నా మొహంలో తయారవుతున్నాయి 4 రోజులు అయ్యేసరికి. అయితే మాత్రం వారానికి ఒకసారి చేసుకోవాలి. 3 రోజులు 4 రోజులు ఒకసారి ఎవడు చేసుకోడు. ఏమైనా వస్తే ఎవడు చూసుకోవాలి? నేనే చూసుకోవాలి. నేను సరేలే, మీరే చూసుకుంటారు. అలాంటప్పుడు మధ్యలో ఒకసారి మీరు కడగచ్చు కదా, అదేం మాత్రం చేయరు. సర్లే కానీ ఇవాళ సాయంత్రం కిట్టీకి వెళ్ళలో 10,000 ఇవ్వండి. సరే ఇస్తానులే. ఏమండి, మీ బాక్స్ సర్దేశాను. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, ఒక 2,000 ఇవ్వరా? సాయంత్రం కిట్టీ కావాలంటే 10,000 ఇస్తాను. మళ్ళీ పార్లర్కి ఏంటి? కిట్టీకి వెళ్ళడానికే. ఆ 10,000 కిట్టీలో కట్టడానికి, ఈ 2,000 ఏమో పార్లర్కి వెళ్ళడానికి. అందరూ ఎంత చక్కగా రెడీ అయ్యి వస్తారు, నేను మాత్రం ఎవరెస్ట్ దానిలో వెళ్ళాలా? ఈ మొహానికి అంటే బ్రహ్మాండంగా ఉంది. అందరికంటే నువ్వే సూపర్గా ఉంటావు. ఆ ముక్కు ఇప్పుడుగా చెప్పడం. ఉదయం బకెట్లు 4 రోజులు అయ్యేసరికి నా మొహంలో తయారవుతున్నాయి అన్నాను కదా, అప్పుడు చెప్పాలి. ఇప్పుడు డబ్బులు ఇమ్మనేసరికి నీ మొహానికి ఏం బాగుంది అని చెప్తున్నారా కబుర్లు? బాబాయ్, ఇది భలే పాయింట్ పెట్టిందిరా బాబు. ఇలా అస్తమాటికి పాలకు డబ్బులు తగలేస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయి? పొదువుగా ఖర్చు పెట్టుకోవాలి కదా. ఏంటి, నా పార్లర్కి డబ్బులు అడిగేసరికి మీకు పొదుపు గుర్తొచ్చిందా? నాకున్న చేదస్థానికి నెలకి బాత్రూమ్ క్లీనింగ్ ఆన్లైన్లో బుక్ చేశాను అనుకో, 8,000 వదిలిపోతుంది. నేనేదో 2,000తో సరిపెట్టుకుంటున్నాను. అవన్నీ నేను చేసుకుంటూను. ఇవ్వండి. పిచ్చి పిచ్చి మాటలేం మాట్లాడద్దు నా దగ్గర. ఇస్తాను బాబు, అవసరం నాకే 8,000 ఖర్చు, 2,000తో వదిలిపోతుంది.